తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతోందని, కేంద్రం ఏపీకి నిధులిస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోందని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవడానికి రాజధాని లేకపోవడమే కారణమని అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్యాకేజీ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. వైజాగ్ స్టీల్ సమస్యలపై హై పవర్ కమిటీ నివేదిక సమర్పించిందని, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభమయ్యాయని అన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లేదంటే తప్పుడు ప్రచారాలు మానుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక తోడు ఏర్పడటం, కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర అవసరాలని గుర్తించే విధంగా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవ్వటం, రాష్ట్రంలో కూడా అటువంటి సహకరించుకునే ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడటం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి సూచకమని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి అవసరాలను గుర్తించి చేయలేదు. 10 సంవత్సరాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల చలవే. ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్లు రాకపోతే సోనియా గాంధీ పెత్తనం చెలాయించేవారు కాదు, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధాని అయ్యేవారు కాదు. ఆ రకంగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమర్థనతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ గొంతు నిలిమేటువంటి పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చేసింది. సహేతుకంగా, శాస్త్రబద్ధంగా, సరైన సమయంలో సరైన చర్చలతో అందరినీ ఒప్పించి చేయవలసిన నిర్ణయాన్ని చాలా మొండి వ్యవహారంతో, వైఖరితో చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించడం అన్నది చాలా దివాలా కోరుతనమని చెప్పాలి. దీనికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి వత్తాసు పాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సమర్థన కేంద్రం నుంచి ప్యాకేజ్ లభిస్తే దాన్ని విమర్శించడం, రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి దాన్ని వ్యతిరేకించడం, ఇదంతా కక్ష సాధింపు వైఖరిగానే కనిపిస్తోంది. నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. మరి మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి అది చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారే. మరి ఎందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేయూతనిస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది? సో ఇటువంటి వైఖరి మానుకోవాలి. నష్టపోయిన రాష్ట్రానికి ఇవ్వాలని మీరే గతంలో వ్యాఖ్యలు చేసి, అన్ని పార్టీలు వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ సైతం చెప్పి, కొద్దిగా సహకారం అందగానే, రాష్ట్రానికి న్యాయం జరగగానే ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం తప్పనిసరిగా ఇది ఆక్షేపించేటువంటి విషయం. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కొద్దిమంది వ్యక్తులే దేశాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మీ కుటుంబమే దేశాన్ని, ప్రజాస్వామ్య దేశాన్ని రాజరికంలా మార్చి దేశ ప్రధానిని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆయన ఒక ఆట బొమ్మగా మీరు మార్చిన రోజు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా రాహుల్ గాంధీ గారు? ఏం రాహుల్ గాంధీ నిద్రపోయారా, మర్చిపోయారా? ఏ రకంగా ఒక క్యాబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని, ఆదేశాన్ని, ఆర్డినెన్స్ని రాహుల్ గాంధీ చించేశారు. సో మీ ప్రభుత్వంలో రాహుల్ గాంధీదే మన్మోహన్ సింగ్ గారి ప్రధానైనా రాహుల్ గాంధీ వీటో చెల్లుతుంది అని చెప్పినటువంటి సిగ్గుచేటైనటువంటి పార్టీ మీది ఈరోజు నరేంద్ర మోదీ గారిని, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారా? సో అన్ని వ్యవస్థల్ని దిగజార్చి ప్రధానమంత్రిని సైతం కీలుబొమ్మ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి అన్నా, ప్రభుత్వం అన్నా ప్రజల్లో ఒక నమ్మకం, ఒక గౌరవం, ఒక విశ్వాసం ఉన్నాయి. మీలాగా 10 జనపథ్లో ప్రభుత్వ నిర్ణయాలు మీ సమయంలో జరిగినట్టుగా ఇక్కడ బయట జరగవు. కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో జరిగిన నిర్ణయాలే ఇక్కడ అమలవుతాయి. సో కాబట్టి ఇటువంటి తప్పుడు వ్యాఖ్యల్ని మానుకోవాలి. ఈ బడ్జెట్లో
ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా పన్నుల వికేంద్రీకరణలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 500 కోట్ల రూపాయలు దక్కుతున్నాయి. పన్నుల వికేంద్రీకరణ అనేది ఆర్థిక సంఘం చేసే సిఫార్సుల మేరకు జరుగుతుంది. తమిళనాడుతో దాదాపుగా సమానంగా మనకి ఈ సంవత్సరం ఈ ఆర్థిక వికేంద్రీకరణ పన్నులు అయితే ఏవైతే ఉన్నాయో అది ఈ సంవత్సరం తమిళనాడుకి సమానంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధికంగా తమిళనాడుకి అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి దక్కాయి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్థిక చేయూత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి, నిర్మాణానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఖచ్చితంగా పనికొస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది వర్ణించారు. సో రాష్ట్రం ఉన్నటువంటి కఠిన ఆర్థిక పరిస్థితిలో ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైన నాటికి చాలా గడ్డు పరిస్థితి, పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. సో ఇటువంటి సమయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని, అవ్వాలని. సో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒకే సమయంలో ఏర్పాటయ్యాయి. సో పరస్పర సహకారంతో, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి పని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చే పని మా ప్రభుత్వం చేస్తుందని, అలాగే రెండు ప్రభుత్వాలు చేస్తాయని నేను చెప్పినట్లుగా వికసిత భారతదేశంతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లక్ష్యమని తెలియజేస్తూ నమస్కారం. ఏలూరు జిల్లా పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిరి బాలరాజు కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయానికి సామాన్యుడిలాగా మాస్క్ పెట్టుకుని తనిఖీ నిమిత్తం వెళ్లారు. అదే సమయంలో ఆఫీసులో పని వదిలేసి తాపీగా పబ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్న ఉద్యోగిని గమనించి ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి బాధ్యతగా పని చేయకుండా పబ్జీ గేమ్ ఆడుకోవడంతో ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, రైతులకు సంబంధించిన రికార్డులకు భద్రత లేదని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. తిరుపతి జిల్లా గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యమైందని, దీంతో ఎస్సీ కమ్యూనిటీ యువతకు ఉపాధి అవకాశాలు కలగడం లేదని ఆరోపించారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వారం రోజుల్లో రుణాలు మంజూరవుతున్నాయని వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా దుగ్గిరాజపట్నం పోర్టు నిర్మాణం చేపట్టడం ఖాయమని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రిని ఈ ఎస్సీ కార్పొరేషన్ల ఆఫీసులు వెంటనే ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో నేను ఎస్సీ అని పోయి అడిగితే సర్టిఫికేట్ ఇస్తే ₹1,00,000 వారంలో ఇచ్చేస్తాం. వారంలో ₹1,00,000 ఇస్తున్నారు. ట్రాక్టర్ కొనుక్కునేదానికి కానీ, కారు కానీ, ఏదైనా అంగడి పెట్టుకునేది దేనికైనా ₹1,00,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వరు? ఎందుకు దీన్ని మూత వేశారు? కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి అని చెప్పుకునేదానికి ఈ ఎస్సీ కార్పొరేషన్లు అద్దం పెట్టినట్టుగా చూపిస్తున్నాయి. ఇంతకంటే చెప్పాల్సింది ఏరే లేదు. మరి ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఎందుకు మూసేశారు? ఎవరు మూయమన్నారు? ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఎందుకు మూసేశారు? ఎవరు మూయమన్నారు? మరి చేసినటువంటి దుర్మార్గపు చర్యలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలు పక్కన పెడదాం. దుర్మార్గపు చర్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మరి మొన్ననే మదనపల్లికి వెళ్ళాను, అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను ఆదివారం. ఆడ వెళ్ళి చూస్తే 1000 ఎకరాల ఎస్సీల భూములను లాక్కునేదానికి కొరగా అక్కడ ఉన్నటువంటి 2-3 వేల ఫైళ్లను కాల్చేశారు. డీజిల్ పోసి కాల్చేశారు. కొత్త అగ్గిపెట్టెతో కాల్చేశారు. పాపం ఆయన ఎవరో డీజీపీ, ఆయన ఎవరో నాకు తెలియదు. పాపం హెలికాప్టర్లో వచ్చాడు, చక్కగా చూశాడు. మరి చూసి అగ్గిపెట్టెను పట్టాడు ఆ కిటికీలో. మరి బీరువా లోపల, ఆఫీసు లోపల ఫైళ్లలో, బీరువాలో ఫైళ్ళు ఉండాలి, ఫైల్ లేదు, డీజిల్ ఉంది, 7 లీటర్ల డీజిల్. మరి ఆయన చెప్పిన ప్రకారంగా ఇది తప్పు అని చెప్పడాన్ని నేను పోలీసుల చర్యను వెంటనే తీసుకున్నటువంటి చర్యలను నేను అభినందిస్తున్నా. డైరెక్టర్ ఆఫ్ మరి రెవెన్యూ వ్యవస్థ పాడైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పోలవరం ప్రాజెక్ట్ ఎంతో, దుగ్గరాజపట్నం కూడా అంతే. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు, పార్లమెంట్లో చట్టాలు చేశారు. ఇది ఖచ్చితంగా వస్తుంది. దుగ్గరాజపట్నం ఓడరే వస్తుంది.
గూడూరు ఒక మహాపట్టణంలాగా విశాఖపట్నంలాగా తయారవుతుందని తెలియజేస్తూ, కానీ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను, దీనికి శత్రువు అదాని. ఆయనకి ఏంటంటే ఈ దుగరాజపట్నం వస్తే ఆయన బిజినెస్ దెబ్బతింటుంది. అక్కడ ఒకటి ఉంది, ఆ శ్రీహరికోట అవతల ఆయన ఒక కొత్త ప్రైవేట్ పోర్టు కొన్నాడు, ఇక్కడ ఒక ప్రైవేట్ పోర్టు కొన్నాడు. ఆయన వల్ల నష్టం జరుగుతూ ఉంది. అంతకుముందు కృష్ణపట్టణానికి చింతా విశ్వేశ్వరరావు శత్రువు. దీన్ని ఎవరు దుగరాజపట్టణాన్ని ఆపలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్లోని విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ పేరును ఖరారు చేయడం అభినందనీయమని పలువురు జనసేన నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు పాలకొల్లు మండలం లంకల కోడేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన అభిమానులు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం శుభ పరిణామని అన్నారు. మంచి పథకాలకు దేశ నాయకులు త్యాగమూర్తుల పేర్లు పెట్టడం శుభ పరిణామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లంకలకోడేరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో దాదాపు ఒక 800 మంది వరకు విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకంలో ఈ డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టిన సందర్భంగా ఆనందం కొలిది మా చిన్న స్వీట్ని పంచిపెట్టడం జరుగుతుంది. అదే కార్యక్రమానికి సంబంధించి మా స్కూలు విద్యార్థులు, టీచర్లు, గ్రామ కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గవర్నమెంట్ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా విద్యార్థులు కూడా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లంకలకోడేరులో మరి ఏదైతే మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందో దాంట్లో భాగంగా మరి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో దాన్ని ఈరోజు మరి శ్రీమతి డొక్కా సీతమ్మ బడి భోజనంగా పేరు మార్పు చేయడం చాలా శుభపరిమాణం. అదేవిధంగా ఉపాధ్యాయ వర్గం తరపున కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంచేతంటే ఏదో రాజకీయవేత్త పేరు పెట్టకుండా ఆ పథకానికి వన్నీ తెచ్చే అటువంటి వ్యక్తి పేరు పెట్టడం చాలా సంతోషదాయకం. మరి ఈ పథకంలో భాగంగా ఈ అమలు చేయడానికి ఈరోజు మా గ్రామ పెద్దలు బాలయ్య గారు, అదేవిధంగా ఇతర కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ వచ్చి విద్యార్థులకు ఈరోజు స్వీట్ అనేది పెట్టడం జరిగింది మధ్యాహ్న భోజనంలో. కాబట్టి ఈ సందర్భంగా మా పాఠశాల పరంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదేటువంటి సహకారం ఉంటే మా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి అభివృద్ధి పదంలో మా పాఠశాల ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందన్న హోంమంత్రి అనిత, గత ప్రభుత్వ విధానాలే కారణమంటూ అసహనం. పోడూరు మండలం బద్దిపరులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన, ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలపై ఆరా. వరద ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని ఆదుకుంటాం, బాధితులకు భరోసా కల్పించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును ఖరారు, డిప్యూటీ సీఎం పవన్ నిర్ణయంపై పాలకులలో జనసేన పార్టీ నాయకుల హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.